వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహానగరం, గతంలో ఏదైతే మహానగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్గా మారబోతుంది. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న కేవలం 7,000 ఎకరాలకు పైచిలుగా ఉన్న కిలోమీటర్లకు విస్తీర్ణంలో ఉన్న ఈరోజు హెచ్ఎండిఏ ఇప్పుడు దర్దాపుగా అది త్రిబులార్కు చేరుకొని దర్దాపుగా 10,472 కిలోమీటర్ల విస్తీర్ణలకు వెళ్ళనుంది. హెచ్ఎండిఏ పరిధిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీగా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్గా మారబోతుంది. ఈ సందర్భంలో నిన్న దానా కిషోర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. గతంలో మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే హైడ్రా స్థాపించిన తర్వాత ఒక్కసారిగా చెరువుల మీద బఫర్ జోన్స్, ఎఫ్టిఎల్ ల్యాండ్స్, ఫుల్ ట్యాంక్ లెవెల్ ల్యాండ్స్ సంబంధించింది అక్రమాలకు గురి అయ్యారని అక్కడ అనేక దాడులు జరపడం జరిగింది. ఎవరైతే ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అలాగే బఫర్ జోన్స్ల మీద ఆక్రమించుకొని ఉన్నారో వారిని తొలగించడం జరిగింది. పెద్ద విమర్శలకు దారితీసింది. ఆ నేపథ్యంలో కొంత ప్రభుత్వానికి వ్యతిరేకత కూడా వచ్చింది. అలాగే మూసా రివర్ ఫ్రంట్కు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా అనేక విమర్శలకు గురి అయ్యింది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ ఈరోజు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్గా మార్చడం జరిగిందో దీని ద్వారా కేవలం 7,000 ఎకరాలకు 7,000 పైచిలుకు కిలోమీటర్ల విస్తరణలో ఉన్న ఈరోజు హైదరాబాద్ మహానగరం దర్దాపుగా 10,472 కిలోమీటర్ల టోటల్గా చదరంగంలో అక్కడ చదరపు కిలోమీటర్లుగా విస్తరించబోతుందో దీనికి సంబంధించి ఈరోజు మాట్లాడడానికి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు మనతోటి లైన్లో ఉన్నారు ఈరోజు స్టూడియో. నమస్తే జమీల్ జీ. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు కూడా మనతోటి జూమ్ లైన్లో మనతోటి సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే యాక్టివిస్ట్, ప్రముఖ లాయర్, ఎనలిస్ట్ అయినటువంటి నైనాల గోవర్ధన్ గారు కూడా ఈరోజు మనతోటి మాట్లాడడానికి జూమ్లో తయారన్నారు. ప్రస్తుతం ఒకసారి మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయంపై వాస్తవాలు ఏంటి, ఇది ఆచరణలో భాగమేనా లేకపోతే కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జరుగుతుందో మన రాష్ట్రంలో ఏదైతే సంక్షోభం జరుగుతుందో ఆ సంక్షోభాన్ని డైవర్షన్ పాలిటిక్స్ కానీ ఈరోజు పడిపోయిన రియల్ ఎస్టేట్ను మరొకసారి ఊపందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా భావించవచ్చా? ఈ విషయంపై మీరేమంటారండి సుధాకర్ శర్మ గారు? థ్యాంక్ యూ జమీల్ జీ. ఇట్స్ ఇండీడ్ ఏ వెరీ నైస్ టాపిక్ టు చూస్ విత్. హైదరాబాద్ నగరం విస్తరిస్తోందనటం నిజంగా శుభప్రదం. జియోస్పేషియల్ కన్సిడరేషన్స్ కానివ్వండి, అలాగే సోషియో కల్చరల్ ప్యాటర్న్స్ కానివ్వండి, అలాగే హాస్పిటాలిటీ కానివ్వండి, అలాగే జనరల్ వెల్బీయింగ్ కానివ్వండి, ఇవన్నిటి దృష్ట్యా కూడా చూసినట్టయితే హైదరాబాద్ మహానగరం అనేది మోస్ట్ కండ్యూసివ్ ప్లేస్ ఫర్ మేకింగ్ ఏ డీసెంట్ లివింగ్. మనం సర్వేస్లో చూసాం, అక్రాస్ ది కంట్రీ జరిపినటువంటి సర్వేస్లో హైదరాబాద్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ప్లేసెస్ వేర్ వీ కెన్ రియలీ లివ్ అండ్ థ్రైవ్ అని అక్కడ డెపిక్షన్ అనేది మనం చూడటం చాలా ఆనందదాయకం. ఎందువల్ల అంటే ఇక్కడ ఒక హెరిటేజ్ ఉంది, ఒక కల్చర్ ఉంది, ఒక కైండ్ ఆఫ్ కనెక్ట్ విత్ ది రూట్స్ ఉంది. అలాగే ఇక్కడ కాస్మోపాలిటన్ నేచర్ కూడా ఉంది. అంటే వీఆర్ రెడీ టు ఇన్వైట్ అండ్ లివ్ విత్ ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్.
మరి ఇంత వండర్ఫుల్ అమాల్గమేషన్ అనేది ఉండటం వల్ల ఈ నగరం ఆల్రెడీ సుప్రసిద్ధంగా మారిన నేపథ్యంలో ఈరోజు మనం ఒక మంచి వార్తను నిన్న విన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకునింది. మనకు జీవో నెంబర్ 68లో ఇచ్చినటువంటి ఆ నిర్ణయం ఏమిటి అంటే, ఈ మెట్రోపాలిటన్ విస్తరిస్తోంది. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి హెచ్ఎండిఏ సంస్థ అప్పుడు కేవలం 7,257 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధితో, అంటే ఇట్ వాజ్ ఇన్క్లూడింగ్ 7 districts, 70 మండల్స్, 1032 villages, which was comprising of the GHMC domain also. మరి అది ఇప్పుడు నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక, ఫ్యూచరిస్టిక్ విజన్గా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే ప్రభుత్వం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఆహ్వానించడం, దాని పట్ల సుముఖంగా వ్యవహరించడం కూడా అది సబబుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ టు స్టార్ట్ విత్. అలాగే ఇప్పుడు ఏర్పడినటువంటి మార్పు ఏంటంటే, ఇట్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు 10,472 స్క్వేర్ కిలోమీటర్స్ అండ్ 4 new districts have been included in this grand pattern. అసలు దీని వెనక ఉన్నటువంటి విజన్ ఏంటి అంటే, we will have a kind of apportioned, balanced, equitable development and scale of operations also would go up అని అన్నారు. సూపర్విజన్, కోఆర్డినేషన్. ఎందువల్ల అంటే మనకి పరిధి అనేది విస్తరిస్తోంది. పాపులేషన్ ఎలా విస్తరిస్తోందో అలాగే న్యూ ఇన్కంబెంట్స్, హైదరాబాద్కు ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది, సెటిలర్స్ కూడా ఎక్కువ ఉన్నారు, మైగ్రేషన్ కూడా ఎక్కువ అవుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం చాలా అద్భుతం అని అనిపిస్తోంది. మరి దీన్ని మన జమీల్జీ చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళి దీన్ని దే షుడ్ మేక్ ఇట్ ఎ రియాలిటీ. దెన్ we will all be seeing a kind of new Hyderabad, a kind of new era అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ శర్మజీ. మనం ఒకసారి గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ గారు నిన్న ఏదైతే దానకిషోర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత జియో నంబర్ 68 రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు 11 జిల్లాలకు పాకిన దర్దాపుగా 1,355 గ్రామాలలో దీంట్లో హైదరాబాద్ రీజన్, మెట్రో రీజియన్గా తీసుకునబోతున్నారు. ఈ విషయంపై మనం ఒకసారి చూసినట్టయితే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఒక దశలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దీని వెనకాల అంతర్యం ఏమిటి, కారణాలు ఏమండి మీరు భావిస్తున్నారు? హైడ్రా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు మిగతా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం. అయితే హైడ్రా ఏదైతే ఏర్పాటు చేశారో, హైడ్రా తర్వాత చేసినటువంటి కొన్ని విషయాల మూలంగా రియల్ ఎస్టేట్ కొంత ఆదాయం తగ్గినటువంటి మాట వాస్తవమే. దానివల్ల ప్రజల్లో అనేక అనుమానాలు కూడా కలిగినాయి. దాంతోపాటు ఇందాక జమీల్ గారు చెప్తూ మూసీ రివర్ ఫ్రంట్ రీజువినేషన్ ప్రాజెక్ట్, అంటే మూసీ నది ప్రక్షాళనకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల పరివాహంలో బఫర్ జోన్ లో ఉండేటటువంటి ఇళ్లని కూల్చేటటువంటి క్రమంలో కూడా ఇలాంటి చెరువుల నదీ పరివాహానికి సంబంధించినటువంటి వాటిపైన చాలా అనుమానం వచ్చేసి ఇళ్ల కొనుగోళ్ల విషయంలో చాలా ఆదాయం తగ్గింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పడిపోయింది గత కేసీఆర్ ప్రభుత్వంతో చూస్తే. అయితే ఈ రోజు ఉన్నటువంటి దీన్ని ఎలా చూడాలి, ఈ క్రమాన్ని ఎలా చూడాలి హైదరాబాద్ నగరం అంటే, ఒక రకంగా చారిత్రకంగా చూస్తే అంటే కొంత ప్రోగ్రెసివ్ గా అనిపిస్తుంది. కానీ అది ఈ రోజు ఉన్నటువంటి హిస్టారికల్ అంటే ఒక క్రమానుగతమైనటువంటి గత రియల్ ఎస్టేట్ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి విషయాలను బట్టి చూస్తే ఇది ఒక ప్రోగ్రెసివ్ విషయంగా కనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ ప్రోగ్రెసివ్ విషయంగా. కానీ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి రియల్ ఎస్టేట్ లో వచ్చినటువంటి సంక్షోభము ఈ రోజు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి దశ. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది పెద్ద సంక్షోభంలో ఉంది. రియల్ ఎస్టేట్ సంక్షోభంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటి అంటే,
ఇటీవల కాలంలో ఇప్పుడు చైనా దాదాపు ఒక 5-6-700 బిలియన్ డాలర్స్ నష్టాల్లో ఉంది. అది ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తే తప్ప స్టిమ్యులేటివ్ ప్యాకేజెస్ ఇస్తే తప్ప నడవట్లేదు. చివరికి ఈరోజు అమెరికా లాంటి కూడా స్టాక్ సంక్షోభం ఉన్నట్టు రియల్ ఎస్టేట్ విపరీతమైన సంక్షోభంలో ఉంది, అంటే కొలాటరల్ వాటి వల్ల. దాంతో పాటు ఇంకా అనేక విధాలుగా టెక్నాలజీస్ ఈ మధ్య చాలా ఎక్కువ వచ్చాయి. అంటే గంటకు కొన్ని వందల మైళ్ళ, కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వచ్చినటువంటి రైళ్లు, ఇవన్నీ కూడా చాలా సాంకేతిక పరిజ్ఞానం చాలా వస్తుంది. దాంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు వల్ల ఈరోజు ప్రపంచంలో నగరాలు మునుపటి కంటే అంత పెరగడానికి పెద్ద ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి మైగ్రేషన్ ని ప్రభుత్వాలు డీల్ చేయడంలో ఉండేటటువంటి సమస్య వల్ల గ్రామీణ ప్రాంతాలు దాదాపు కుంచుకుపోతున్నాయి, గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోతున్నాయి. ఇదంతా కూడా పట్టణాల్లో ఉండేటటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఒక పొలిటికల్ లీడర్షిప్ ఈ విధంగా అడ్డు అదుపు లేకుండా మహానగరాలని, పట్టణాలను విపరీతంగా పెంచేస్తున్నారు. కానీ పట్టణాల్లో ఏమైనా పరిశ్రమలు వస్తున్నాయా? ప్రజలకు ఉపయోగపడేటటువంటి, ప్రజలకు లక్షలాది మందికి కోట్లాది మందికి వచ్చేటటువంటి ఇండస్ట్రీస్ ఏమైనా వస్తున్నాయంటే నథింగ్ ఇండస్ట్రీస్, పెద్దగా ఏం లేదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జనాభా అనేటటువంటిది పట్టణాల్లో ఏదో పని దొరుకుతుంది అనేటటువంటి దాంతో జనం ఇక్కడికి వస్తున్నారు. ఆ దాని కొరకి మనం పట్టణాలని అంతు పొంతు లేకుండా పెంచుతున్నాం. దీంట్లో ఎక్కువగా రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు. మీరు చూస్తే 111 జీవో రద్దు చేశారు. 111 జీవో రద్దు వల్ల ఎవరికి ప్రయోజనం అండి? మొత్తం మూసీకి సంబంధించినటువంటి భద్రత, నదికి సంబంధించినటువంటి భద్రత కొరకు 111 జీవో వచ్చింది. యాక్చువల్గా 111 జీవో రావడం వల్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, అసలు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే పెద్ద రాజకీయ నాయకులు, బలమైనటువంటి రాజకీయ వర్గం కొన్ని వందల ఎకరాల భూములు సంపాదించుకుంది. అసలు ల్యాండ్ డీలింగ్ యాక్ట్ అనేది మొత్తం పోయింది. ఈరోజు పేదవాడికి ఒక గుంట భూమి, ఒక 20 గజాల భూమి దొరకడం అనేటువంటి చాలా గగనమైపోయింది. ఇలా పట్టణ ప్రాంతాల్లో చౌక కూలీలుగా మారినటువంటి వాళ్ళు అసలు భయంకరమైనటువంటి ఒక శతాబ్దం వెనుక, అంటే ఒక 150 సంవత్సరాలు 200 సంవత్సరాల వెనుక ఇండస్ట్రియల్ యుగం ఏదైతే మన ఇంగ్లాండ్ లో నడిచిందో, ఈ రోజు అత్యంత చౌక కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా ఘోరమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు. ఈ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మొత్తం ఒక 7 జిల్లాల నుంచి 11 జిల్లాల నుంచి అసలు మిగతా హైదరాబాద్ నగరమే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆక్రమిస్తుందా? వరంగల్ నగరమే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలను ఆక్రమిస్తుందా? ఇది పేదవాడికి, మధ్యతరగతి వాడికి, సామాన్యుడికి ఈ రోజు తలపెట్టినటువంటి అభివృద్ధి, ఈ రోజు తలపెట్టినటువంటి క్రమం ఏదైతే ఉందో బతకగలడా? ఇలా ఈ ప్రశ్నలకి ఈ రాజకీయ వ్యవస్థ, రేవంత్ రెడ్డి గారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ తిరుమలారికి మోడీ ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది, భారీ ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు సాయం చేస్తుంది. ఈ సహాయాలంతా ఊరికి వచ్చిన సాయం కాదండి. ఈ ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, ప్రజలు కట్టినటువంటి పన్నులు, వీటి రూపంలోనే రోడ్లు వేస్తున్నారు, వీటి రూపంలోనే రింగ్ రోడ్లు వేస్తున్నారు. ఒక రింగ్ రోడ్ అయిపోయింది, 2వ రింగ్ రోడ్ అయిపోతుంది. ఇంకెన్ని రింగ్ రోడ్లు చేస్తారు? ఈ ఎన్ని రింగ్ రోడ్లు చేసినటువంటి క్రమంలో సామాన్య ప్రజలు నాశనం అయ్యేదంత, దానితో పాటు రైతాంగం నాశనం అయ్యేదంతా, రైతాంగం భూమి కోల్పోయేదంత, వాళ్ళు ఎంత బాగుపడుతున్నారు. ఏ రైతునైనా అడగండి, భూమిని సేకరణకు గురవుతున్నటువంటి, భూమిని కోల్పోతున్నటువంటి ఏ రైతునైనా అడగండి. ఒక ప్రాజెక్టులో భూమి కోల్పోతే, లేదా నగర విస్తరణలో భూమి కోల్పోతే, చిన్న చిన్న పట్టణాలు, జిల్లా భూములు కోల్పోయినటువంటి భిక్షగాలుగా మారుతున్నారు. ఓకే గోవర్ధన్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యు. గోవర్ధన్ గారు, ఇది అసలు విషయం. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యు. మనం ఒకసారి లక్ష్మీనారాయణ నాయక్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మన రాష్ట్రమే కాకుండా మన పక్క ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు మనవి. దేశం మొత్తం వ్యవసాయ ఆధారిత దేశం మనది. అయినప్పటికీ ఈరోజు విస్తరణ చేసుకొని మనము ఒక హైదరాబాద్ నగరాన్ని ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్గా మార్చుకున్నాం. గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి మెట్రోపాలిటన్గా మార్చుకున్నాం. మెట్రోపాలిటన్ నుంచి వెళ్ళి ఈరోజు మెట్రోపాలిటన్ రీజన్గా మార్చుకోబోతున్నాం. వ్యవసాయ ఆధారితకు సంబంధించిన వ్యవసాయం చేసుకునే ఒక రైతు తన భూములు కోల్పోతున్నారు. అంటే ఎప్పుడైతే త్రిబుల్-ఆర్, ఫస్ట్ ఒక రింగ్ రోడ్ వచ్చింది, తర్వాత ఒక వేరే త్రిబుల్-ఆర్ అని చెప్పారు, అప్పుడు వేలాది ఎకరాల భూమికి సంబంధించింది అనేక రాజకీయ నాయకులు
పార్టీలకు అతీతంగా అక్కడ అన్ని భూములను ఎకరాల కొద్ది వందల ఎకరాల కొద్ది బ్లాక్ చేసుకొని వారికి తెలుసు కాబట్టి వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. కొద్దో గొప్ప డబ్బులు ఇచ్చేసి రైతాంగం నుంచి వెళ్ళి ఆ భూములను సేకరించుకున్నారు. ఈరోజు ఇప్పుడైతే 11 జిల్లాలకు సంబంధించి ఉన్న తెలంగాణలో 33 జిల్లాలలో 11 జిల్లాలలో 1355 గ్రామాలను దానికి స్వాధీనపరచుకొని ఈరోజు ఈ రీజనల్ రీజియన్ ఒకటి ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? మూడింట్లో ఒక వంతు తెలంగాణ రాష్ట్రంలో మూడింట్లో ఒక వంతు అండి. మూడింట్లో ఒక వంతు. ఎస్ సార్ చెప్పండి. దీనిలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, రూలింగ్ క్లాస్ పార్టీలు అందరికీ వాటా ఉంది. వీళ్ళందరూ మిత్రులే. డాక్టర్ గారు చెప్పండి. లక్ష్మీనారాయణ ఉన్న శర్మ గారికి, గోవర్ధన్ గారికి, అలాగే మీకు కూడా జమీల్ గారికి నమస్కారాలు. అయితే ఇప్పుడు మనకు అంటే హైదరాబాద్ విస్తీర్ణాన్ని దాదాపు ఇప్పుడున్న దానికి 1.5 రెట్లు పెంచేసి RRR రీజియన్ మధ్యలో ఏదైతే నగర విస్తరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దీనికి మనం ఆహ్వానించాలనా తిరస్కరించాలనా అనేది ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మన చర్చలో భాగం. అయితే భారతదేశంలో ఉన్న మన హైదరాబాద్ కాకుండా మిగతా మహానగరాలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీ పొల్యూటెడ్ సిటీగా తయారైపోయింది. కోల్కతాకు మనకు ఎక్స్పాన్షన్ అవ్వడానికి అవకాశాలు లేవు. పక్కనే వేరే కంట్రీ కావచ్చు, లేకుంటే సముద్ర ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా దానికి ప్రతిబంధకాలు. అలాగే బాంబే కూడా ఒకవైపు పశ్చిమ భాగాన సముద్రము, దానికి కూడా ఎక్స్పాన్షన్ చేయాలంటే ఈరోజు సముద్రాన్ని పూడ్చేసి ఆ నగరాన్ని విస్తరించాల్సిన పరిస్థితి. అదే చెన్నై మహానగరాన్ని తీసుకుంటే చెన్నైకి ఈస్ట్ సైడ్ సముద్రం, సో అది 2 sides 3 sides ఎక్స్పాన్షన్ కోసం దానికి కూడా జియోగ్రాఫికల్ కూడా అబ్స్టకల్స్ ఉన్నాయి. అలాగే బెంగళూరు సిటీలో కూడా పొల్యూషన్ ఈ మధ్యలో ఎక్కువైందని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ మధ్యలో రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ లో, దీనికి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. నేను మీ ద్వారా 4 sides ద్వారా అలాగే వేరే మీడియా వాళ్ళకు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సింది ఏంటంటే, డెవలప్మెంట్లో అనార్కీ డెవలప్మెంటా లేకుంటే సస్టైనబుల్ డెవలప్మెంటా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఎవరు కంట్రోల్ చేయకపోతే డెవలప్మెంట్ ను, ఎవడికి నచ్చినట్టు వాడు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు ఈరోజు భూమిని కానీ, లేకుంటే జలవనరులను కానీ, లేకుంటే మన ప్రకృతి వనరులు ఏవైతే ఉన్నాయో నీళ్లు, లేకుంటే ఆకాశము, లేకుంటే గాలి, వీటన్నిటిని కూడా కొంతమంది స్వార్థపరులు ఆక్యుపై చేస్తా ఉన్నారు. అయితే ఇటువంటి స్వార్థపరులు ఆక్యుపై చేయకుండా హైడ్రా తీసుకొచ్చేసి జలవనరులను కాపాడాలి, మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టాలని చెప్పేసి ఒక బ్రాడ్ విజన్ తోని ఈ భూమి మీద మనకన్నా ముందు కొన్ని 100 తరాలు 1000 తరాలు వచ్చినాయి, మన తర్వాత కూడా 100 తరాలు 1000 తరాలు వస్తాయి. న్యాచురల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో చాలా పెద్ద 4 విజన్ తోని ఈరోజు అందరూ రాళ్ల దెబ్బలు కొడుతున్నా సరే రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాన్ తీసుకొచ్చారు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. నేను చెప్పట్లేదు. సో మన భవిష్యత్తు తరాల కోసం ఏవైతే వనరులు ఉన్నాయో, ప్రకృతి ఇచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడే క్రమంలో కొంతమంది భూబకాసురులు కావచ్చు, లేకుంటే ₹1 పెట్టుబడి పెట్టేసి ₹10 సంపాదించాలని చెప్పేసి వాళ్ళు చేయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు లబ్ధి పొందే ప్రక్రియ ఆగిపోయింది. దీంట్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పేసి అనడం సరి అయిన పద్ధతి కాదు జమీల్ గారు. ఎందుకంటే మనకు తెలుసు రిజిస్ట్రేషన్ శాఖలో గజానికి 10,000 20,000 అని చెప్పేసి ఉంటే, వీళ్ళు అవుట్ ఆఫ్ ద మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ₹1,00,000 గజం 2,00,000 గజం అమ్ముతున్న సంగతి మన అందరికి ఇక్కడ ఉన్న ప్యానల్ ఉన్న మిత్రులందరికీ తెలుసు. ఇప్పుడు 20,000ది 2,00,000కి అమ్ముతుందంటే మిగతా డబ్బులన్నీ ఎవరి జేబులో పోతున్నాయి అంటే వాళ్ళ జేబులో రావట్లేదు కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి అంటున్నారు. కానీ నిజానికి ఈ డబ్బులు అత్యధికంగా ₹1,000 కోట్ల ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అతి కొద్ది మంది పిడికడు మంది రియల్టర్ల చేతిలోకి పోతా ఉన్నాయి. అంతేగాని పేద ప్రజల ఇంట్లోకి పోవట్లేదు, లేకుంటే సామాన్యుడి ఇంట్లోకి పోవట్లేదు, లేకుంటే విద్యావంతులు ఎవరైతే కష్టపడి చెమట కార్చేసి పనిచేసే వాళ్ళ జోబులోకి పోవట్లేదు. మరి వీళ్ళ స్వార్థానికి అంతు లేదా? సరే, స్వార్థంలో భూమికి డెవలప్ చేసేసి జనాలకు ఇస్తున్నా అంటే కాదు. ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తే భయంకరంగా ఉంటది, కానీ మెడికల్ కాలేజీలు కట్టేసి, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టేసి హైదరాబాద్ లోనే ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో లోపల సైడు ఎన్ని కాలేజీలు కట్టుకున్నారండి, మెడికల్ కాలేజీలు కట్టుకున్నారు చెరువులను మూసేసి. నువ్వు ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వ్యవస్థ చూసినా దాని కింద ఒక చెరువు ఉన్నది.
ఏ పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థ చూసినా దాని కింద ఒక చెరువు ఉన్నది. ఎస్. మరి పిల్లి మెడకు గంట కట్టే ఎలుకలాగా ఈ రోజు రియల్ ఎస్టేట్ అనే పిల్లి మెడకు గంట కట్టేందుకు ధైర్యం చేసిన ఒక నాయకుడు, మహానాయకుడు రేవంత్ రెడ్డి గారు. దాని మూలంగా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సరైన మార్గంలో నడవాలి అంటే అవసరం కోసం భూమిని వాడకం చేసుకోవాలి, కానీ స్వార్థ ప్రయోజనాల కోసం భూమిని బకాసురులాగా మింగేయొద్దనే ఉద్దేశంతో ధైర్యం చేసేసి ఆయన కొన్ని ఈ హైడ్రా లాంటి అంశాలను తీసుకొస్తా ఉంటే ఈ రోజు వేరే పార్టీ వాళ్ళు అంటే రాజకీయ స్వార్థం ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే పత్రికల ముందు వచ్చేసి అడ్డగోలుగా మాట్లాడుతున్నారో వీళ్ళైతే అసలు ఏది చూడలేదండి. జియోగ్రఫీ చూడలేదు, భూమాతను చూడలేదు, నదిని చూడలేదు, చెరువును చూడలేదు, కాలువను చూడలేదు, ఏది చూడలేదు. వాళ్ళ చేతిలో పెన్నున్నది కదా అని చెప్పేసి ఎవరి పడితే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేసారు. అయితే వీటన్నిటిని మనం ప్రక్షాళన చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే న్యాచురల్ బాడీస్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ హైదరాబాద్ కు మాత్రమే ఇండియా మొత్తంలో కూడా 4 దిక్కుల అంటే 4 సైట్స్ మన 4 సైట్స్ అని మన ఛానల్ పేరు ఎట్లుందో 4 సైట్స్ హైదరాబాద్ చుట్టూ ఎక్స్పాన్షన్ అవడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క నగరము హైదరాబాద్. దీంట్లో ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకు దీంట్లో ఏంటంటే కొన్ని బాడీస్ ఉంటాయి, కొన్ని న్యాచురల్ బాడీస్ ఉంటాయి. న్యాచురల్ బాడీస్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ ను అక్విజిషన్ చేసుకుంటూ ఇప్పుడు ఎవరి దగ్గర అయితే భూమిని అక్వైర్ చేసుకుంటుర్రో వాళ్ళను కూడా అభివృద్ధిలో ఒక భాగస్వామిని చేసేసి మరి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు మహానగరు 11 జిల్లాలలో 104 మండలాలలో 1355 గ్రామాలలో 10,472 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక దాదాపు ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాల విజన్ తో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దానకిషోర్ గారు జీవో ఇష్యూ చేసిరు లేకుంటే నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి దయచేసి చెప్పొద్దండి. ఎందుకంటే ఇవి రాజకీయ పరమైన సాహసోపేతమైన నలుగురితో రాళ్ల దెబ్బలు తినేసి మాటలు తినేసే నిర్ణయాలు ఇది రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. దానకిషోర్ గారు యాజ్ అఫీషియల్ గా ఇన్పుట్ ఇస్తారు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని అవుట్పుట్ తీసుకొస్తారు. వాళ్ళు కాదు నిర్ణయాలు తీసుకునేది, ఇక్కడ ప్రభుత్వం ధైర్యం చేసి తీసుకోవాల్సిన నిర్ణయాలు. దీన్ని ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నది విస్తృత కోణంలో చూడాలి. ఈ రోజు ఏమైతుందంటే ఏదైనా వాళ్ళ ఇంటికి లాభం రాకపోతే చాలు ప్రపంచం మొత్తానికి లాస్ వచ్చిందనే టైప్లో జనాలు మాట్లాడుతున్నారు. ఓకే డాక్టర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యు. మనం ఒకసారి వెళ్దాం. ఒక పాయింట్ ఈ పాయింట్ లో చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ఏదన్నా న్యాచురల్ డిస్ట్రక్షన్ అటువంటిది జరుపుకుంటూ అంటే ప్రభుత్వం విధానంతో ఎవరైనా కొంతమంది వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు అనాలోచితంగా అత్యధికంగా బెనిఫిట్ చేసేదైతే మనం దీన్ని విమర్శించాలి, కానీ ఇట్స్ ఏ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అయితే అంటే ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసేసి ఇప్పుడు ఈ ఊర్లకు అందరిని లేచిపోమని చెప్పేసి చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఈ ఊర్లు కూడా ఏవైతే మనకు రెవెన్యూ విలేజెస్ 1355 ఏవైతే ఇంక్లూడ్ అవుతున్నాయో వీటిలో కూడా ఒక సస్టైనబుల్ గ్రోత్, ఒక ప్రోగ్రెసివ్ గ్రోత్ అనేది ఈ గ్రామాల్లో కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఏరియాను దీన్ని డెవలప్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంట్లో మన ఛానల్ ద్వారా కానీ మన మిత్రులందరి ద్వారా కానీ ఒక పాజిటివ్ సలహా ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని సవరించేసి పాజిటివ్ సలహా ఇస్తే కూడా ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ మచ్. అదే ఇప్పుడు ఒకసారి గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ గారు, ఇప్పుడైతే మన మిత్రులు ఎవరైతే డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పారో దాన్ని మనం ఏకీభవించుకుందామా, లేకపోతే ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా మనకు ఉన్న సమస్యలు పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో పరిశ్రమలు అన్నీ మన మూతపడ్డాయి. అది ఏ పరిశ్రమ అయినవి కానివ్వండి, అది నిజాం షుగర్ ఫ్యాక్టరీయే కానివ్వండి, లేకుంటే ఆజంజాహి మిల్లే కానివ్వండి, కాగజ్ నగర్ పేపర్ మిల్లే కానివ్వండి, ఇంకా ఇతరత్ర డిబిఆర్ మిల్లే కానివ్వండి, ఆల్విన్ కానివ్వండి, ఐడిపిఎల్ కానివ్వండి, ఇవన్నీ మనం మూతపడేశాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక రింగ్ రోడ్ ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఔటర్ రింగ్ రోడ్ అని, జవహర్లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని మన దగ్గర ఉన్నది. అయినప్పటికీ మళ్ళొకసారి ఒక త్రిబుల్ ఆర్ అని రీజనల్ రింగ్ రోడ్ అని పెట్టుకుంటూ కేవలం అక్కడ ఏదైతే విస్తీర్ణ అని చెప్తున్నారు, ఓకే విస్తీర్ణ చేస్తాం, కానీ పరిశ్రమలు ఏదైతే ఉన్నో ప్రొడక్టివిటీ పరిశ్రమలు తీసుకొస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు ఏదైతే మనం చూసాం, ఏదైతే లగచర్లలో ఫార్మాస్యూటికల్ కంపెనీ పెడుతున్నారంటే లగచర్ల గ్రామస్తులు అందరూ అక్కడ వ్యతిరేకించారు అనేక మార్లు. ఇంకొక విషయం, కొత్త విషయం ఈరోజు మనకు చూసినట్టయితే 23 సంవత్సరాల క్రితం ఏ టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని చెప్పిన తర్వాత వారి దగ్గర నుంచి వెళ్ళి భూములు ఏదైతే లాక్కున్నారో కొద్దో గొప్ప డబ్బులు ఇచ్చేసి 2 దశాబ్దాలు అయినప్పటికీ ఆ భూమి మీద టెక్స్టైల్ పార్క్ కాదు కదా ఒక్క ములక కూడా మోయలేకుండా చేశారు.
ఒక కంపెనీ కూడా స్థాపించలేకపోయారు. ఈ విషయంపై ఇప్పుడు RRR తీసుకొచ్చిన తర్వాత కూడా ఇక్కడైతే భూమి నిర్వాసితులు ఉన్నారో వారికి సంబంధించిన కంపెన్సేషన్ ఇస్తారని గ్యారంటీ ఏంటి? అక్కడ పరిశ్రమలు, ప్రొడక్టివ్ పరిశ్రమలు తీసుకొస్తారన్నట్టు గ్యారంటీ ఏమున్నది? చెప్పండి సార్ గోవర్ధన్ గారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. అంటే మనం 21వ శతాబ్దంలో ఒక అత్యంత ఆధునికమైనటువంటి సమయంలో ఉన్నాం. డాక్టర్ లక్ష్మీనారాయణ గారు కొన్ని విషయాలు చెప్పారు, ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఒకటి, ఏదైతే హైడ్రా తీసుకొచ్చినటువంటి విషయం ఏదైతే ఉందో అది సామాన్య పేదల ఇళ్ళని కూల్చకుండా, ఆ సామాన్య పేదల ఇళ్ళని కూల్చడం అనేటువంటిది ఒక అన్యాయమైనటువంటి విషయం. వాళ్ళకు ముందు భద్రత కల్పించి వాళ్ళకు నచ్చినటువంటి ఇళ్ళని ఎవరైతే మూసీ నది ఒడ్డున నిర్మించుకున్నారో వాళ్ళకి రిహాబిలేట్ చేయాలి. రిహాబిలేట్ చేసి మంచి ఇల్లు, నివాసయోగ్యమైనటువంటి పక్కా ఇళ్లను నిర్మించి వాళ్ళకి అక్కడ పని స్థలాలని, పని పరిస్థితుల్ని కల్పించాలి. అలా కూల్చకుండా హైడ్రా ద్వారా అక్కడ మూసీ నది ఒడ్డున బఫర్ జోన్ లో ఉండేటువంటి ఇళ్లను కూల్చడం తప్పు. ఏవైతే చెరువులు పరిరక్షించడం, సహజ వనరుల్ని పరిరక్షించడం, నీటి వనరుల్ని పరిరక్షించడం హైడ్రా చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో చాలా అభినందించాల్సిన విషయం. ఏదైతే చెరువులని కోల్పోయినటువంటి క్రమం ఏదైతే ఉందో అది రీలొకేట్ చేసి, ఆ చెరువుల్ని క్రియేట్ చేసి, ఆ చెరువుల్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైదరాబాద్ నగరం గత 2 నెలలుగా, గత జనవరి నుంచి దాదాపు తాగునీటి సమస్యతో విపరీతంగా బాధపడుతుంది. మన సమ్మర్, తీవ్రమైనటువంటి సమ్మర్ లో, 40 డిగ్రీల సమ్మర్ లోకి వెళ్తున్నాం. ప్రతి అపార్ట్మెంట్ లో ఒక 30 నుంచి 40 ట్యాంకర్లు నీళ్లు బయట నుంచి పోసుకుంటున్నారు. అదే సందర్భంలో నేను జమీల్ గారు వేసినటువంటి ప్రశ్నలకు ఒక నిమిషంలో వస్తాను నేను. ఈ క్రమంలో ఈ నీటి వనరుల్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అది సాహసోపేతమైనటువంటి చర్య. రెండవది, హైదరాబాద్ నగరం ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి చెరువులు ఉన్నటువంటి నగరం. ఆ చెరువులన్నీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు వాస్తవంగా రాజకీయ నాయకులే ఆక్రమించారు. అన్ని పార్టీల రాజకీయ నాయకులు దీన్ని అంగీకరించాలి మనం. అన్ని పార్టీల రాజకీయ నాయకులు. సామాన్యుడు ఎవరు ఆక్రమిస్తారండి? సామాన్యుడు ఆక్రమిస్తే ఈరోజు పోలీస్ కానీ, రాజ్యం కానీ, అసలు మేము పనిచేసినటువంటి కోర్టులు కానీ ఈరోజు అంత సాహసం ఉంది, అక్కడికి వచ్చినటువంటి కొట్లాడేటువంటి సాహసం, శక్తి ఎవరికైనా ఉందా అండి? ఇదంతా కూడా ఒక బడా రాజకీయ వ్యవస్థ, బ్యూరోక్రసీ అండగా ఉన్నటువంటి వ్యవస్థని చేసింది. కాబట్టి ఇది ఒక ఇన్నోవేటివ్ చర్య. మా పేదలను మాత్రం అది అన్యాయం చేయకూడదు. పేదలకు ఇల్లు కట్టించిన తర్వాత మాత్రమే, నచ్చినటువంటి చోట రీహాబిలేట్ చేసిన తర్వాత మాత్రమే నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన అనేది చాలా కీలకమైన విషయం. సరే, మూసీ నది ప్రక్షాళనలోకి నేను వెళ్ళడం అది పెద్ద డిబేట్. దాని తర్వాత వెళ్దాం. తర్వాత మిగతా జమీల్ గారు వేసినటువంటి ప్రశ్నలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఇండస్ట్రీస్ కానీ, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ కానీ, హెచ్ఎంటీ కానీ, హెచ్ఎంటీ ట్రాక్టర్ల ఫ్యాక్టరీ కావచ్చు, హెచ్ఎంటీ వాచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐడిపిఎల్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా ఆల్విన్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి అనేక నగరాల్లో ఉండేటువంటి అజం జాహిర్ లాంటి, నిజాం మిల్లు లాంటి చక్కెర మిల్లు కానీ ఇవన్నీ కోల్పోయినటువంటి నేపథ్యంలో ఒక కొత్త ఇండస్ట్రీ కూడా రావడం లేదు. ఉన్న ఇండస్ట్రీస్ మొత్తం పోతున్నాయి. ఉపాధి సౌకర్యాలు, ఉపాధి లభించేటటువంటి మహా కర్మాగారాలను కూడా ఇదివరకట్లాగా లేవు. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉంది. ఒక పక్క నిరుద్యోగం కూడా ఈరోజు దేశంలో 45% పోతా ఉంది. వాస్తవంగా ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మన రాజకీయ నాయకులకి నగరాల విస్తరణలో ఏదైతే ఎన్నికల్లో కావాల్సినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల నుంచి వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ మొత్తం క్రమంలో ఎవరుంటున్నారు అంటే, ప్రధానంగా ఆ భూములు అంటే లక్ష్మీనారాయణ గారు చెప్తున్నట్టు గ్రామాలకు విస్తరణ జరిగినప్పుడు అనేక గ్రామాలు, అనేక జిల్లాలు దీనిలో భాగస్వామ్యంగా వచ్చినప్పుడు నిజంగానే రోడ్లు, మిగతా విషయాలు నిర్వాసితం మాత్రమే అవుతాయి. మిగతా ఇంత కూడా కొంత డబ్బు ఆదాయం రావచ్చు. కానీ అది అక్కడ పెద్ద ఉపాధి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ భూములన్నింటినీ కూడా ఎక్కువ భాగం ఎవరు కొంటున్నారు, ఏ రాజకీయ నాయకులు కొంటున్నారంటే బలమైన నాయకులు. అంటే కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో విస్తరించబడ్డ నగరాలు, గ్రామాలను మింగినటువంటి మహానగరం ఎవరు కొన్నారు భూములన్నీ అంటే, ఆ ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలు. ఎక్కడ రింగ్ రోడ్ వస్తుంది, ఏమొస్తుంది, చంద్రబాబు హయాంలో కానీ, రాజశేఖర హయాంలో కానీ అలాంటి వాళ్ళు ఎక్కువగా కొన్నారు. రెండవది, ఈరోజు ఏదైతే ప్రాజెక్టుల కొరకి
మిగతా వాటి కొరకు భూసేకరణ చాలా భారీ ఎత్తున చేశారో అక్కడికి నిజంగా పరిశ్రమలు రావడం లేదు. పరిశ్రమలు ప్రధానంగా ఎక్కడ పరిశ్రమలు కేంద్రీకృతం అవుతున్నాయి? ప్రపంచ ఉత్పత్తి మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి పంపిణీలో చైనా లాంటి దేశం, చైనా గ్రామీణ ప్రాంతంలో పెట్టినటువంటి సెజ్జుల్లో కానీ, చైనా లాంటి దేశం ఆ చైనా మొత్తం దేశంలో పెట్టినటువంటి పరిశ్రమలు కానీ ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని రంగాలలో ఉత్పత్తిని పంపిణీని కంట్రోల్ చేస్తుంది. అది కంప్యూటర్ల నుంచి, విమానాల నుంచి, ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి, మనం దిగుమతి చేసుకున్నటువంటి బల్క్ డ్రగ్స్ నుంచి, మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి సెల్ ఫోన్ల నుంచి, లేకపోతే సెమీ కండక్టర్ల నుంచి, లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, మెడికల్ పరికరాలు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి పరిశ్రమ అంతా ఈరోజు చైనా ఒక ప్రపంచ పరిశ్రమల కేంద్రంగా ఉంది. ఇలా మన రాజకీయ నాయకులకి, మన దేశంలో ఉండే రాజకీయ నాయకులు, ఇప్పుడు మోడీ కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు. కానీ గత 15 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా యొక్క దుస్థితి కనుక ఒక స్పెషల్ డిబేట్ పెడితే అత్యంత ఘోరం, అత్యంత అధ్వానమైనటువంటి పరిస్థితి. ఈ రోజు మనం ప్రపంచంలో ఉండేటువంటి ఏ ఇండస్ట్రీస్ నుండి మనం క్యాపిటల్ గూడ్స్ ని, ఇండస్ట్రియల్ గూడ్స్ ని మనం అంటే కంపెనీ యంత్రాలను మనం దిగుమతి చేసుకోవట్లేదు. చైనా నుంచి వస్తున్నటువంటి అత్యాధునిక యంత్రాలని నడపడానికి కూడా మన దగ్గర మనుషులు లేదు. ఆ యంత్రాలని అలా నడపలేనటువంటి పరిస్థితుల్లో చైనా నుంచి మనం అనేక మంది టెక్నోక్రాట్స్ తెచ్చి నడపలేక వాళ్ళపైన బ్యాన్ విధించడం వల్ల ఈరోజు మనం బయట నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి అనేక యంత్రాలు పనికి రాకుండా అవేవి చిలుంబట్టిపోతా ఉన్నాయి, రక్తస్తా ఉంది. కాబట్టి మనకు ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడైతే విఫలమైందో ఈరోజు రియల్ ఎస్టేట్ పాలసీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి విషయంగా మారింది. ముఖ్యంగా ఐరోపా ప్రభుత్వాలు కానీ, లేదా అమెరికా కొన్ని దేశాలు కానీ రియల్ ఎస్టేట్ ని అంతగా పెంచట్లేదు. ప్రధానంగా ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇండస్ట్రీస్ కు ప్రాధాన్యతనిస్తే ఆ ఇండస్ట్రీస్ లో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల ద్వారా, సరుకు ద్వారా అది ఎగుమతి చేస్తే విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. ఆ ఫ్యాక్టరీల్లో పనిచేసినటువంటి కార్మికులకి ఉద్యోగాలు వస్తున్నాయి. మనకి ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఒక అద్భుతమైనటువంటి పాలసీ కావాలి. రియల్ ఎస్టేట్ గురించి మనం ఎంత పెద్ద గొప్పలు చెప్పి మాట్లాడుకున్నప్పటికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ ఒక సైక్లిక్ సంక్షోభం ఉంది. సైక్లిక్ అంటే ఒక సైకిల్ సంక్షోభం. ఆ సైకిల్ సంక్షోభంలో ప్రజల దగ్గర ఆదాయం పెరగకుండా, తిండి తినడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో, ఆదాయం లేనటువంటి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లో కొనడానికి కూడా ఆ భూమి కొనడానికి కూడా చాలా మంది దగ్గర డబ్బులు లేవు. చాలా కంపెనీలు కుదేలైపోతున్నాయి. ఇలా మీరు అమెరికా లాంటి కంపెనీలు కనుక చూస్తే చైనా లాంటి డీప్ సీక్ దెబ్బకి, చైనా లాంటి ఆధునిక పరిశ్రమ దెబ్బకి, అమెరికా ట్రంప్ విధిస్తున్నటువంటి ఏమంటుంది దాన్ని ట్రేడ్ వార్, ట్రంప్ అనేక దేశాల వస్తువులపైన విధిస్తున్నటువంటి భారీ సుంకాల వల్ల అమెరికా స్టాక్ మార్కెట్ మొత్తం కూలిపోయింది. ఒక ఎన్విడియా అనే కంపెనీ $500 బిలియన్ నష్టపోయింది. అమెరికా ఎకానమీ లాస్ట్ 2 months లో $1 trillion నష్టపోయింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కంటే దయచేసి లక్ష్మీనారాయణ గారి ద్వారా మేము ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు మాకు తెలుసు. గత సుదీర్ఘకాలంగా కేసీఆర్ కాళేశ్వరానికి భూమిలో కింగిపోయినటువంటి ఒక పెద్ద ₹1,00,000 కోట్ల కాళేశ్వరానికి వ్యతిరేకంగా తుమ్మిడిటి ప్రాణహిత ప్రాజెక్టు కొరకు మేము పనిచేసాం. భగీరథ లాంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి స్కాండల్స్ లో ఉండే దోపిడీ ప్రజల ముందు పెట్టాం. కాబట్టి లక్ష్మీనారాయణ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఒక సస్టైనబుల్ ఇండస్ట్రియల్ మనకు పాలసీ కావాలి. అదే ఆధునిక కార్ల పరిశ్రమ కావచ్చు, ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ కావచ్చు, ఇంకా రోబోటిక్స్ కావచ్చు, ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి విద్య కావచ్చు, ఇలా ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ కూడా మనం ఆహ్వానించాలి. రైట్. ఓకే ఒకసారి డాక్టర్ లక్ష్మీనారాయణ గారి దగ్గర కదా. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన గోవర్ధన్ గారు చెప్పారో 100కి 100% విజయం ఏంటంటే మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. కేవలం ఎవరైతే ప్రొడక్షన్ చేస్తున్నారో ఆ ప్రొడక్షన్ చేసిన వస్తువుని తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసి, అది కూడా వేరే వాళ్ళ సాయంతో అసెంబుల్ చేసి దాని మీద మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని మనం చేసుకుంటున్నాం. దానికి ఉదాహరణ మనకు సంబంధించినదే, మనం ఒక సీతారాంపురం అనే ఒక గ్రామంలో దర్దాపుగా ఎండోమెంట్కు సంబంధించిన భూమిని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని తీసుకున్న తర్వాత అక్కడ ఆ గ్రామ ప్రజలకు ఏదైతే చెప్పారో 20 లక్షల రూపాయలు పర్ ఎకరాకి ఇస్తా అని కేవలం వాళ్ళకు 5-10 లక్షల రూపాయలు ఇచ్చేసి దాని తర్వాత మొండి చేయి చూపెట్టిన ప్రభుత్వం అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ ఏర్పాటు చేయడానికి
ఒక పెద్ద ఇండస్ట్రీ కంపెనీకి అక్కడ ఆ భూమి మొత్తం కట్టబెట్టిన తర్వాత అక్కడ అదే కంపెనీ చైనా నుంచి వెళ్ళి తీసుకొచ్చిన ఇంజన్ను ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఫ్రేమ్వర్క్ తీసుకొని తనకు సంబంధించిన ముద్ర వేసి ఎలక్ట్రిక్ వెహికల్గా అతను పబ్లిక్లో ఈరోజు ప్రొడ్యూస్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ విషయంపై మనం ఉత్పత్తిలో చిత్తశుద్ధి ఎక్కడైతే రియల్ ఎస్టేట్లో మనం చూపెడుతున్న ప్రభుత్వాలు ఉద్యోగస్తులలో ఇండస్ట్రీస్లు తీసుకురావడంలో ఉత్పత్తి చేసే పరిశ్రమలు తీసుకురావడంలో చిత్తశుద్ధి ఎందుకు లేదు అని ఒక విషయం మనం ఇప్పుడు మన లక్ష్మీనారాయణ గారు దీని మీద ఎట్లా విశ్లేషిస్తారో చూద్దాం. లక్ష్మీనారాయణ గారు. అయితే జమీల్ గారు, యా, ఒక చాలా మంచి విషయం మీరు చెప్తా ఉన్నారు. హలో. ఎస్ సార్ వి ఆర్ గెట్టింగ్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు మహా హైదరాబాద్ అని చెప్పేసి మనం ముందుకు పోతా ఉన్నాం కదా. ఓకే. దీంట్లో 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 గ్రామాలు. ఎస్. అంటే ఇప్పుడు పల్లెటూరులే దేశానికి పట్టు కొమ్మలు అని చెప్పేసి మనం ఎప్పటి నుండో స్టేట్మెంట్స్ అవుతా ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. అయితే ఒక ఊర్లో మల్లయ్య అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అయితే మల్లయ్యకు తండ్రి, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత అంటే దాదాపు ఒక 10, 20, 50 జనరేషన్లు చూసినా సరే వీళ్ళు ఒక ట్రెడిషనల్ పాలసీలో, అంటే తండ్రికి వ్యవసాయం వస్తే కొడుకు వ్యవసాయం చేసేసి ఆ భూమి మీద బతికిండు. ఒకరికి వడ్రంగి పని వస్తే కొడుకు కూడా వడ్రంగి పని చేసి బతికిండు. కానీ ఈ రోజు ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ భూమిని ఇండస్ట్రియల్ పాలసీ కోసం, డెవలప్మెంట్ కోసం తీసుకుంటా ఉన్నది. అయితే ప్రభుత్వం దగ్గర, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర ఒక విస్తృతమైన ప్రణాళిక ఉన్నది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రంగాపురం అనే విలేజ్ తీసుకుందాం. ఇప్పుడు 1355 గ్రామాలు ఉన్నాయి కదా. రంగాపురం ఆ విలేజ్ లో ఒక 10 వృత్తుల, సాంప్రదాయ వృత్తుల ప్రజలు ఉన్నారు. అయితే ఆ ఊరు ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ లోకి పోతా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మహానగర్ అంటే ఇప్పుడు అక్కడ బేసిక్ యాక్టివిటీ ఏదైతే ఉందో, ప్రొడక్టివ్ యాక్టివిటీ ఏదైతే ఉందో, వ్యవసాయం ఉండదు, వడ్రంగి పని ఉండదు, లేకుంటే ఇప్పుడు హెయిర్ కటింగ్ షాప్ ఉండదు. అంటే సాంప్రదాయబద్ధమైనవి. ఈ ఏరియాలో ఏంటంటే వేరే రకమైన వృత్తులు, అంటే డెవలప్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, లేకుంటే సర్వీసెస్ సంబంధించింది కావచ్చు, లేకుంటే వీటికి సంబంధించింది కావచ్చు. అయితే ఏవైతే ఇండస్ట్రీల నిర్మాణం చేపట్టడంతో పాటు ఈ ఇండస్ట్రీలో ఈ రంగాపురం అనే విలేజ్ నుండి వీళ్లకు ఆ ఇండస్ట్రీలో పనిచేసే విధంగా దీంట్లో ట్రైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు 4th సిటీ దాంట్లో మనం అన్ని రకాలుగా అమ్యూనిటీస్ తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నారు చూడండి. అంటే బేసిక్ వీళ్ళ పిల్లలకు టెక్నాలజీ డెవలప్మెంట్ విషయంలో ట్రైనింగ్ ప్రాసెస్ లో ఎటువంటి ప్రణాళిక తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం దీని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నది. అంటే విస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్, సైమల్టేనియస్లీ ఆ ఇండస్ట్రీస్ లో పనిచేయడానికి టెక్నికల్ క్వాలిఫైడ్ పర్సన్ ఆ ఏరియాలోనే ట్రైనింగ్ పొందేలాగా విద్యా విధానాన్ని కూడా తీసుకొచ్చేందుకు కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతిని మనం ఆలోచించాలి. ఇక్కడ జస్ట్ ఏదో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ల్యాండ్, పుట్టింగ్ ద రోడ్స్, వాటర్ వేస్ అండ్ అలినియేషన్ ఆఫ్ ద ల్యాండ్ టు ద అదర్ పీపుల్ అనేది ప్రాసెస్ రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. సో ఇది గతంలో అంటే మనకు స్టార్టింగ్ లో నడిచేటప్పుడు బుడి నడకలు నడిచినట్టు ఏ ప్రభుత్వాలైనా సరే కొన్ని తప్పటడుగులు వేసి ఉండొచ్చు కాక, కానీ ఈ రోజు స్పష్టమైన ఫ్యూచరిస్టిక్ ప్రణాళికతోని ట్రైనింగ్ ప్రాసెస్, ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ అండ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఈ మూడింటిని కూడా సమదృష్టితో చూడాలి. ఆ ఏరియా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ లో పోవాలని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము, అంటే అన్ని రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఫ్యూచరిస్టిక్ ఆలోచిస్తా ఉన్నది. అయితే వారు ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఇవాళ కొన్ని పంటలు ఉంటాయి 3 నెలల్లోనే ఫలితాలు వస్తాయి, కొన్ని పంటలు 1 సంవత్సరంలో వస్తాయి, కొన్ని పంటలకు చాలా టైం పడుతుంది. ఎక్కువ టైం పెట్టే వాటికి స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంటే కనిపిస్తుంది, ఫలితాలు కనిపించవు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ను ఒక రాంగ్ డైరెక్షన్ లో ఈ రోజు మీడియాలో డిస్కషన్ చేసేసి ప్రభుత్వానికి కాళ్ళు లాగే ప్రయత్నాలు చాలా మంది చేస్తా ఉన్నారు. దీంట్లో దీర్ఘకాలికమైన ప్రణాళిక ఏదైతే ఉన్నదో దీన్ని ఈ గతంతో పోల్చుకుంటే మనం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారికి కనీసం వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అప్రోచ్ కాలేని పరిస్థితి. కానీ ఈ రోజు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఎవరు ఏం చెప్తారు, పాజిటివ్ అంశాలు ఏం చెప్తారని చెప్పేసి వాళ్ళ మాటలు వినేందుకు చాలా సిద్ధంగా ఉన్నారు. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేరేటట్టు ఒక పాజిటివ్ నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు పోతే మాత్రం ఇప్పుడు ఏదైతే మహానగరు మనకు 10,472 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పడబోతుందో ఇది కొంతమంది రియల్టర్లు డబ్బు ఆశతోని భూమి ప్రొక్యూర్మెంట్ చేస్తున్న వారి చేతులకు పోయే భూములు కావు. దయచేసి దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ఎడ్యుకేషనల్, ట్రైనింగ్, ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ స్థాయిలో
డిఫరెంట్ యాంగిల్స్ లో చర్యలు తీసుకునేందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక చేస్తా ఉన్నారు. Right. మన గోవర్ధన్ సార్ గారు చాలా మంచి ఇన్పుట్స్, అభిప్రాయాలు తెలియజేస్తా ఉన్నారు. వారి అంశాలు ఖచ్చితంగా నాకు వీలైనంత వరకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నేను కూడా చేస్తా ఉన్నాను. కానీ ఈ 4 సైట్స్ ఏదైతే ఈ ఛానల్ ద్వారా ఏదైతే ఉందో దీనికి 100,000 మంది ఈరోజు చూస్తా ఉన్నారు. దీని ప్రభుత్వం తరపు నుండి కూడా ఇన్ఛార్జీలు వాళ్ళు కూడా దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ మన చర్చలు మంచి ఫలితాలు, మన భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం అందరం ఒక మంచి సలహాలు, మంచి సూచనలు నిర్మాణాత్మకమైన ఇద్దామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఒకేసారి మరొకసారి గోవర్ధన్ గారి దగ్గర వెళ్దాం. గోవర్ధన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శర్మ సారు మంచి విషయాలు చెప్పారు. శర్మ సార్ కంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి శర్మ సార్ ఎండ్ ఆఫ్ ది కంక్లూడ్ అతను వస్తారు. గోవర్ధన్ గారి దగ్గర ఒక 2 నిమిషాలు మనం మాట్లాడదాం. గోవర్ధన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారు చెప్తున్నారో చాలా చిత్తశుద్ధిగా ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతోనే వెళ్తుందని చెప్తున్నారు. ఈ ఏదైతే దర్దాపుగా 10,000 ఎకరాలు, 10,000 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన మోర్ దాన్ 10,000 చదరపు కిలోమీటర్లకు సంబంధించిన ఏదైతే గ్రాప్ చేస్తున్నారో కేవలం ఒక రియల్ ఎస్టేట్కి మాత్రం కాకుండా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాము, అందులో ప్రొడక్షన్ కూడా చేస్తాము, అలాగే అనేక పరిశ్రమలు తీసుకొచ్చి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ క్రియేట్ చేయడానికి చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఈ చేస్తున్నామని చెప్తున్నారు. దీని మీద మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే దీని మీద ఎలా విశ్లేషిస్తారండి? డాక్టర్ లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాం, మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. నిజంగా ఇది గ్రామాలను మింగకుండా రియల్ ఎస్టేట్ బడా రాజకీయ నాయకుల ఆస్తులు పెంచకుండా తద్వారా మళ్ళీ ఎన్నికల్లో బాగా డబ్బు కుమ్మరించి సౌత్ ఇండియాలో మొత్తం ఏమైపోయిందంటే పెద్ద ప్రధానమైనటువంటి ఆధారంగా మారింది. ఎన్నికల్లో 1,000 కోట్ల రూపాయల డబ్బు పెట్టడానికి. రెండోది కాళేశ్వరం, భగీరథ లాంటి ప్రాజెక్టులు పెద్ద భారీ పథకాలుగా మారిపోయినాయి. ఎక్కడ చూసినా మెగా కృష్ణారెడ్డి ఉంటాడు, అన్ని రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తాడు. ఎన్నికల బాండ్లు ఎవరు మనం 11,184 కోట్ల రూపాయలు బీజేపీకి ఒక 584 కోట్లు ఇచ్చాడు. కేసీఆర్ కు ఒక సుమారు చాలా భారీ డబ్బులు ఇచ్చారు. ఇలా అది అఫీషియల్ గా ఇచ్చినటువంటిది ఎన్నికల బాండ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా దగ్గర ఉంది. అంటే నేను కోరేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎన్నికల్లో డబ్బు కుమ్మరించడానికి కాకుండా ఆ విధంగా మారుతుంది. ఇది నిజంగా జమీల్ గారు అన్నట్టు, ఒక లక్ష్మీనారాయణ గారు అన్నట్టు ఇది ఒక పెద్ద ఇండస్ట్రియల్ అద్భుతమైనటువంటి అంటే కాంటెంపరీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ గా ఉండాలి. అంటే కాంటెంపరీ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే ఈరోజు మనం సింగపూర్ లో కొన్ని, మలేషియాలో కొన్ని, సింగపూర్ అభివృద్ధి చేస్తూ ఉంది ఒక స్పెషల్ ఎకానామిక్ జోన్. అది రేపటి భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి కొన్ని $100 బిలియన్ ఆస్తి వాళ్ళకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రాబోతున్నాయి. ఇలా చైనాలో అనేక ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. అత్యాధునిక పరిశ్రమలు. ఈ పరిశ్రమల ద్వారా ఏమవుతుంది అంటే బోలెడంత కొన్ని $100 బిలియన్ ఆదాయం వాళ్ళకు వస్తుంది. ఈరోజు మనం చూస్తే మన ఇండియా అనేక దేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే, సరుకులు దిగుమతి చేసుకునేటువంటి దేశంగా ఉంది. కానీ మనం ఎగుమతి చేసుకునేటువంటి విధంగా మనం లేము. కానీ మనకంటే దాదాపు 50 నుంచి ఒక 100 ఏళ్ళు వెనకబడ్డ చైనా ఈరోజు మనం సాఫ్ట్వేర్ కంపెనీలో మన ఇన్ఫోసిస్ చూసి, మన టాటా టీసీఎస్ చూసి, లేకపోతే మన టెక్ మహీంద్రాని చూసి మనం మురిసిపోతాం. కానీ వాళ్ళ హార్డ్వేర్ మన సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఒక ప్రతీతిగా ఉంటాయి చైనాకి. ఈరోజు డీప్ సీక్ లాంటి కొత్త ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లు, సాఫ్ట్వేర్లు వచ్చేసి అసలు అమెరికాని తలదన్నిపోయినటువంటి అభివృద్ధి క్రమాన్ని వాళ్ళు నిలుపుతున్నారు. కాబట్టి మన దేశంలో ఈరోజు అత్యాధునికమైనటువంటి ఇండస్ట్రీస్ ని మన దేశ ప్రజలకి ఎక్కువ ఉపాధినిచ్చే విధంగా సారన్నట్టు అది కాలుష్యకారకమైనటువంటి ఇండస్ట్రీ కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైదరాబాద్ తో పాటు ఢిల్లీ కానీ, బాంబే కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, బెంగళూరు కానీ, ఇవన్నీ కూడా భయంకరమైనటువంటి ఏమంటారు వాటిని కాలుష్య కాసారాలుగా మారిపోయినాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్ లో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ లో కానీ. కాబట్టి వీటిని పరిరక్షించడం కానీ, వాటికి సంబంధించినటువంటి కాలుష్య కాసారాల నిర్మూలన, ప్రక్షాళన కానీ మన దేశ ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ పెద్ద చిత్తశుద్ధి లేదు. ఆ దిశగా ఇప్పుడు ఏదైతే మహానగర విస్తరణ క్రమం జరుగుతుందో, ఆ విస్తరణ క్రమంలో రైతులకు ఆదాయం చేకూర్చే విధంగా, గ్రామీణ ప్రాంత ప్రజల నిరుద్యోగుల జీవితాలను మార్చే విధంగా,
ఒక కొత్త ఆధునికమైనటువంటి ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఇండస్ట్రీ వచ్చేటటువంటి విధంగా ఆ త్రిబుల్ ఆర్ చుట్టుపక్కల నగరం లోపల ఉండేటువంటి కాలుష్య కాసారమైనటువంటి ఇండస్ట్రీస్ ని తీసుకెళ్లి ఆ త్రిబుల్ ఆర్ చుట్టూ ఆధునికంగా మార్చాలి. వాటిలోంచి ఎమిషన్స్ రాకుండా చూడాలి. ఈ పని చైనా షాంఘై నగరంలో చేస్తుంది. వాళ్ళ మహానగరాలన్నీ కూడా గతంలో అత్యంత కాలుష్య కానీ ఈరోజు వాళ్ళ నదులు కానీ ఈరోజు ఐరోపా స్టాండర్డ్స్ తో పోలిస్తే దయచేసి ద్వారా ఈ ప్రభుత్వం దగ్గరికి అలాంటి ఆధునిక పరిశ్రమల్ని ఈ హైదరాబాద్ మహానగర విస్తరణలో ఉంచాలి. పేద ప్రజల ఆదాయాన్ని, పేద ప్రజల భూముల్ని రియల్ ఎస్టేట్ మాఫియా కానీ బ్యూరోక్రటిక్ మాఫియా కానీ మరొకసారి దోపిడీ చేయకుండా, కొల్లగొట్టకుండా, అది మరొకసారి నాశనం చేయకుండా సామాన్య పేద ప్రజలకి, అట్టడుగు కార్మిక వర్గానికి 40% ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి. ఎస్, ఓకే, మీ వాయిస్ కూడా కట్ అవుతుందండి మ్యాక్సిమం. అంటే మరొకసారి సుధాకర్ శర్మ గారు ఎండ్ ఆఫ్ ద మనం సంబంధించిన డిబేట్ గురించి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చాలా ఆసక్తిగా మీ ఏదైతే కంక్లూజన్ ఏదైతే ఉన్నదో అది వినాలని కోరుకుంటున్నారు. ఈ విషయంపై లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మన డిబేట్. అంటే గోవర్ధన్ సార్ కూడా చాలా సమస్యలు ముందుకు తీసుకొచ్చారు. yes exactly, I have represented very good manner, సొల్యూషనరీగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ప్రజలకు 10 మందికి ఉపయోగపడాలనేది మా కోరిక అంతే. yes, this is the thing. గోవర్ధన్ గారు చాలా బ్రహ్మాండమైన సూచనలు ఇచ్చారు. ఈ విషయంలో మాత్రం we have to appreciate you and Gordhan sir also, because they have given a very good inputs to the Force Eyes TV and moreover to the government also. Right now we can conclude the debate with the hot topics from my colleague Chief Advisor Sudhakar Sharma ji. Thank you Jamil ji. At the very outset I would like to thank our dignitaries. Today we are having esteemed panel. Dr. Lakshminarayana garu alage Govardhan garu. నిజంగా వీరిద్దరూ చెప్పినటువంటి పాయింట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, జస్ట్ యాజ్ ఎ కాయిన్ హ్యాస్ 2 sides, ఒక కాయిన్కు 2 వైపులు ఉన్నట్టు డాక్టర్ లక్ష్మీనారాయణ గారేమో అద్భుతమైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచరిస్టిక్ విజన్ను ప్రవేశపెట్టారు. అండ్ ఇట్ షుడ్ బి మ్యాచ్డ్, సపోర్టెడ్ ఏబ్లీ బై ది ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఆఫ్ గోవర్ధన్ గారు. ఈ రెండు గనక ఎప్పుడైతే హార్మోనియస్గా గనక కలుస్తాయో, ఈ 2 ఆర్గ్యుమెంట్స్ కనుక నిజంగా రియాలిటీ ఫామ్లో కనుక వస్తాయో, అప్పుడు మన అందరూ కూడా అద్భుతమైనటువంటి ఒక విశ్వ నగరాన్ని ఇక్కడ మనం చూడవచ్చని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందువల్ల అంటే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది సామాన్యమైంది కాదు, చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అభివృద్ధి నిజంగా మన డాక్టర్ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు 4 sides టీవీ ఎలా అయితే నిజాయితీగా ఉన్నటువంటి విషయాన్ని 4 sides కూడా బ్రాడ్కాస్ట్ చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తోందో, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క హైదరాబాద్ నగరంకు ఉన్నటువంటి ఒక యూనిక్నెస్ ఏమిటి అంటే ఇట్ కెన్ ఎక్స్పాండ్ ఇన్ 4 ways అండ్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఫుల్లెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ ప్రివిలేజ్. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఈ నగరాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్టివ్ సెంటర్గా, డెవలప్మెంట్ సెంటర్గా, గ్రోత్ సెంటర్గా తీర్చిదిద్దాలి అనేటువంటి సంకల్పం నిజంగా ముదావహం. అట్ ది సేమ్ టైం అది ఎలా అవుతుంది అంటే గోవర్ధన్ గారు కొన్ని సూచనలు చేశారు. కాంటెంపరీ టెక్నాలజికల్ డెవలప్మెంట్ షుడ్ ఫైండ్ ఇట్స్ రైట్ ప్లేస్ అని చెప్పారు. నిజమే, మనం వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ ఈజ్ ఫోర్జింగ్ అహెడ్ ఇన్ టెక్నాలజీ కాబట్టి అటువంటి టెక్నాలజీ సెంటర్స్ రావాలి. ముఖ్యంగా మనం ఇటువంటి ఏరియాస్లో గ్రీన్ ఎనర్జీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ చాలా ముఖ్యం. డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి ఈ సందర్భంగా 4 sides ఛానల్ తరఫున ఈ నూతన అభివృద్ధి పథకంలో గ్రీన్ ఎనర్జీస్కి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఒక విజ్ఞప్తిని చేస్తున్నాం. ఎందువల్ల అంటే గ్రీన్ ఎనర్జీస్ ఆర్ ది ఫ్యూచర్. అలా మనం ఆ గ్రీన్ మోడల్తో కనుక ముందుకు వెళ్తే టెక్నాలజికల్గా, ఇండస్ట్రియల్గా మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో వీ విల్ న్యాచురల్లీ బికమ్ ఏ రోల్ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్ ఇన్ అవర్ ఓన్ నేషన్. అలా ఒక రోల్ మోడల్ లాంటి స్టేట్ మన తెలంగాణ కావాలి అని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్ యూ సో మచ్.
సార్ Thank- ఒక్క లక్ష్మీనారాయణ సార్కి సుధాకర్ శర్మ గారికి జమీల్ గారికి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రజలకి ఒక విజ్ఞప్తి. యా ప్లీజ్. ప్లీజ్. సార్ సౌత్ కొరియా కానీ జపాన్ కానీ లేకపోతే ఇటీవల అభివృద్ధి చెందుతున్నటువంటి అనేక ప్రాంతాలు కానీ ముఖ్యంగా చైనాలో 2025లో సార్ చైనాలో సుధాకర్ శర్మ గారు చెప్పినట్లు గ్రీన్ డెవలప్మెంట్ అవునండి. సార్ ఫోసిల్ ఫ్యూయల్ డెవలప్మెంట్ అయిపోయింది సార్. అవును. డీజిల్ కానీ పెట్రోల్ కానీ హైడ్రో కార్బన్ కానీ బొగ్గు ఆధారిత డెవలప్మెంట్ మొత్తం అయిపోయింది. అయిపోయింది. ఎస్ ఎస్. రెండోది ఈ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ అంటే సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు గ్రీన్ డెవలప్మెంట్, గ్రీన్ ఫ్యూచర్. ఈ క్రమంలో చైనా గ్రీన్ ఫ్యూచర్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్ లో గ్రీన్ డెవలప్మెంట్ లో 2025లో ఇండస్ట్రీస్ లో 12 మిలియన్ల మందికి ఉద్యోగాలు ఇస్తుందండి. అంటే దాదాపు 1,20,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఒక 2025లో. అయితే ఇక్కడ మోడీ ఏదైతే మేక్ ఇన్ ఇండియా ఉందో అది ఒక బోగస్ ఇండియా. మోడీ మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది ఒక బోగస్. దాని గురించి ప్రత్యేక సందర్భంలో మనం చెప్దాం. ఇది దేశ ప్రజల్ని ఐవాష్ చేసినటువంటి విషయంగా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి ప్రభుత్వం ప్రపంచ ఇండస్ట్రీస్ ని పరిశీలించాలి, చైనా లాంటి దేశాన్ని సందర్శించాలి, ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ పాలసీని ఇక్కడ తీసుకురావాలి, గ్రీన్ ఇండస్ట్రియల్ పాలసీని ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ పాలసీ. మన ఎడ్యుకేషన్ పాలసీ మొత్తం ప్రపంచ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో సార్ అది మొత్తం కూలిపోతుంది సార్. ఒక కొత్త ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మన ముందుకు వస్తా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా 11,000 కోట్ల రూపాయలు మొన్ననే కొన్ని ఏమంటారు యంగ్ ఇండియా స్కూల్స్ కూడా కేటాయించారు. చాలా మంచి విషయం. స్కూల్స్ కి భవనాలకి కేటాయించడం మాత్రమే కాదు, మన దగ్గర ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి టీచర్స్ లేరు. సుధాకర్ గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి టీచర్స్ లేరు. ఈరోజు చైనాలో డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు నాకు తెలుసు, అనేక మంది పెద్దలతో నేను సన్నిహితంగా మెలిగినటువంటి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కానీ గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలతో అత్యంత దగ్గరగా పనిచేశాం. ఈ రోజు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మన ఎడ్యుకేషన్ పనికిరాదండి. ఈ ఎడ్యుకేషన్ మొత్తం కూలుతుంది. ఈ ఎడ్యుకేషన్ కాస్తో కూస్తో రేవంత్ రెడ్డి గారు కొద్దిగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ అదే సందర్భంలో సమగ్రమైనటువంటి అవగాహన కూడా అవసరం. సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ లో మనం బతుకుతున్నాం. రాబోయే రోజుల్లో ఏది మన ఎస్ఎల్బిసి టన్నెల్లో టన్నెల్లో 8 మంది కార్మికులు ఏదైతే ఉన్నారో ఒకరే బయటకు వచ్చారు, ఇంకా 7 ఉన్నారు. ఆ 7 మనం ఈ రోజు 16 రోజులైనప్పటికీ కూడా ఈ రోజు మనల్ని బతికించే వాళ్ళు తీసుకొచ్చే మనుషులు లేరు మనకు. 700 మంది ప్రపంచ స్థాయి నిపుణులు, కూపర్ నుంచి మొదలుకొని డిక్స్ నుంచి ఆస్ట్రేలియా నిపుణుల నుంచి మొదలుకొని సింగరేణి దేశ విపత్తు నిర్వహణ యంత్రాంగాలంతా కూడా పనిచేస్తున్నారు. చివరికి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే ఈరోజు ఒక అత్యాధునిక రోబో వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనుషులు వెళ్తే అక్కడ మరొకసారి కూలిపోతుంది. అంటే మనం నిన్న మోడీ అత్యంత అనాగరికంతో నదులని కాలుష్యం చేసే సారీ టు సే నదులను కాలుష్యం చేసేటటువంటి ఆధునిక క్రమానికి విరుద్ధమైనటువంటి కుంభమేళాను పెట్టారు. ఆ కుంభమేళా నీళ్ళు బీహార్ లో ప్రజలు తాగట్లేదు. కుంభమేళాలో 60 కోట్ల మంది ప్రజలు ఎవరైతే స్నానం చేశారో ఆ స్నానం చేసినటువంటి దాంట్లో సగం మంది ఈరోజు భయంకరమైనటువంటి వ్యాధులతో, భయంకరమైనటువంటి చర్మ వ్యాధులతో, భయంకరమైనటువంటి అనేక రకాల వ్యాధులతో బతుకుతున్నారు. అలాంటి కుంభమేళాలు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళవండి. ఇది ప్రజల్ని వంచి మోసం చేసేటటువంటి ఒక క్రమంగా ఉంటుంది. నేను కూడా మాట్లాడుతున్నాను, నేను ఒక హిందూ మతానికి చెందిన వాడిని కావచ్చు, కానీ నేను సనాతన విషయాన్ని నేను పూర్తిగా పాటించలేను. ఎందుకంటే నేను ఒక ఆధునిక క్రమంలో బతకాలని శాస్త్రీయ విద్యలో, శాస్త్రీయ ఇండస్ట్రీస్ లో బతికేటటువంటి క్రమం మాత్రమే మనకు భవిష్యత్తు బతుకునిస్తుంది తప్ప ఇలాంటి సనాతనమైనటువంటి భయంకరమైనటువంటి క్రమం ఓట్లాడిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆధునిక విద్యను ప్రవేశించారో ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి విద్యా క్రమాన్ని కూడా ఈరోజు తీసుకురావాలి. ఒక మంచి క్రమం. కానీ స్కిల్ ఇండియా ఇండస్ట్రీ మాత్రమే సరిపోదు. చైనా లాంటి చోట, నెదర్లాండ్స్ లో, నార్వేలో, స్కాండినేవియన్ కంట్రీస్ లో, లేదా సింగపూర్ లో, చైనాలో ఈరోజు 5వ తరగతి నుంచి 4వ తరగతి నుంచి రోబోటిక్స్ ఎలా తయారు చేయాలి వాళ్ళ విద్యా విధానం ఉందండి. ఇప్పుడు ఇది ఒక విషయం మాత్రం చాలా కరాఖండిగా మేము చెప్పదలుచుకున్నాం సార్. రేపు ఇదే టైంలో ఇదే సమయంలో మరొకసారి
దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు ఏదైతే మాట్లాడారో ఇదే విషయంపై కుంభమేళాకు సంబంధించింది, ఏదైతే నీరుకు సంబంధించిన కాలుష్యానికి దీని విషయంపై రేపు జరగబోయే హోలీ కార్యక్రమాన్ని తీసుకొని, అలాగే కుంభమేళాలో జరిగిన ఏదైతే త్రివేణి సంగమంలో కుంభమేళా నిర్వహించారో అక్కడైతే కాలుష్యానికి సంబంధించిన ఏదైతే ఉన్నదో ఆ అంశంపై మనం రేపు చర్చ జరుపుదాం. అందులో మీరిద్దరు కూడా పార్టిసిపేట్ అయ్యారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు ఇంత మంచి బ్రహ్మాండంగా సూచనలు సలహాలు ఇస్తూ, అలాగే సరైన పద్ధతిలో హైదరాబాద్కు సంబంధించిన మహానగర్ హైదరాబాద్ను హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్గా మారబోతున్న ఈ సమయంలో మీరు ఏదైతే సూచనలు ఇచ్చారో దీనికి సరైన పద్ధతిలో మన డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ప్రభుత్వానికి అందజేస్తారని భావిస్తూ, మీరందరికీ నైనాల గోవర్ధన్ గారు, సీనియర్ న్యాయవాది అయినటువంటి నైనాల గోవర్ధన్ గారికి, అలాగే కాంగ్రెస్ స్పోక్ పర్సన్ డాక్టర్ లక్ష్మీనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి మరీ థ్యాంక్స్ చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముగిద్దాం. రేపు మరొకసారి అదే అంశంపై ఇది చెప్పుకున్నట్టుగా మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.